నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అయితే మనం చూసినట్టయితే ప్రతిదీ కల్తే. అంటే మద్యం నుంచి ఇప్పుడు వివాదమైన శ్రీవారి లడ్డు వరకు అన్నీ కల్తీయే జరిగాయి. అసలు ఏంటి ఈ కల్తీ వెనకాల ఏముంది, అసలు ఎందుకు ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో జరిగాయి. అంటే అవినీతి అక్రమాలు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయి, ఇసుక, లిక్కర్, అసలు ఇది అది అని ఏదీ లేదు. ప్రతి దాంట్లో కూడా అవినీతి, స్కాములు అన్నీ జరిగాయి. ఇక్కడ చూసుకుంటే మద్యం దగ్గర నుంచి వెళ్ళి ఆఖరికి దేవుడు ప్రసాదమైన శ్రీవారి లడ్డూలో కూడా కల్తీ జరిగింది. అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఏదైనా కూడా వీళ్ళు డబ్బులు దండుకోవడానికి, అది ఏదైనా ఆఖరికి దేవుడు వస్తువులైనా, దేవుడు తీర్థ ప్రసాదాలైనా కల్తీ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారని అనుకోవచ్చామని మనం? ఉంటారని అనుకునేది ఏముంది, ఉన్నారు, కళ్ళ ముందు కనపడింది. మద్యానికి సంబంధించి వాసుదేవరెడ్డి అదుపులో తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలాగే గనులకు సంబంధించి ఇప్పుడు వెంకటరెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు. ఒక్కొక్క కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ, మీరు అన్నట్టు భూములు కావచ్చు, గనులు కావచ్చు, సహజ వనరులు, మరి ఇసుక కావచ్చు, అలాగే వ్యక్తుల యొక్క భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, అది ఇదని లేకుండా అవకాశం ఉన్న ప్రతిదాన్ని వాళ్ళు దోచుకున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. బెదిరించారు, భయపెట్టారు, వినకపోతే మనుషులను భౌతికంగా కూడా లేకుండా చేశారు. వాళ్ళు ఏం వెనకాడలేదు. వాళ్ళు నయానా భయానా వాళ్ళు అదుపులో తెచ్చుకున్నారు. వాళ్ళ మాట వినేవాళ్ళే విధంగా గత ప్రభుత్వంలో నీతిగా నిజాయితీగా పనిచేసిన అధికారులను కూడా వాళ్ళు లొంగ తీసుకున్నారా, భయపెట్టారా, లేకపోతే వాళ్ళు భయపడ్డారా, ప్రలోభాలు లొంగారా అని తీసి పక్కన పడేస్తే వాళ్ళు చెప్పినట్టు చేయగలిగారు. ఆ చేసిన అధికారులు అందరికి కూడా ఈరోజు మెడకు చుట్టుకుంటానే ఉంది. మనం చూసాము కాదంబరి జత్వాని విషయంలో 3 IPS అధికారులని ఇంతవరకు ఎప్పుడూ లేదు భారతదేశ చరిత్రలో. ఒకే రోజు 3 విధుల నుంచి తొలగించడం అనేది తొలిసారిగా వాళ్ళకి శిక్ష వేయటం కూడా జరిగింది. అంటే రేపు పొద్దున విచారణ తర్వాత ఏం జరుగుతుందనేది వేరే విషయం. ఇప్పటికైతే వాళ్ళ విధుల నుంచి తప్పించడం కూడా జరిగింది. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు. రేపు వాసుదేవరెడ్డి గారు కనుక దొరికితే ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉంటే, ఇది రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అంశం చూసుకుంటూ ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఇలా బారిన, ఇలా బాధలు, వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు లేని గ్రామం అంటూ ఏదైనా ఉందే అని చూస్తే మనకి ఎక్కడ కనపడదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామం వీళ్ళ ద్వారా దోపిడీకి గురైంది. చాలామంది వ్యక్తులు, కొన్ని వేల మంది వ్యక్తులు వీళ్ళ యొక్క దౌర్జన్యానికి బలైపోయారు. మామూలుగా చూసుకుంటా ఉంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం కొన్ని లక్షల ఎకరాలని వీళ్ళ దాహానికి ప్రజల దగ్గర నుంచి బెదిరించి భయపెట్టి దౌర్జన్యంగా లాక్కున్నారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే ప్రభుత్వ భూముల మీద కూడా చాలా వరకు వాళ్ళు కంకర్యం చేసి పారేశారు. దానికి అధికారులు పూర్తిగా సహకరించారు. అధికారులు ఎందుకు సహకరించారనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. దాని గురించి ప్రతి వాళ్ళని విచారించి బాధ్యులైన వాళ్ళని, సహకరించిన వాళ్ళకు కూడా శిక్షలు వేయించే విధంగా ముందుకెళ్లే క్రమంలో వెళ్తుందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రజలకు ఉన్నంత చురుకుదనం కనపడకపోయినా కొన్ని విషయాలు బయటకు వస్తున్న విషయాలు చూస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అధికారులకు శిక్షలు తప్పదు, దానికి సహకరించిన వాళ్ళకు కూడా శిక్షలు తప్పదు అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. కానీ మందగమనంలో సాగుతున్న దాన్ని చూస్తుంటే కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నా కూడా ఇంకా మేనవేషాలు లెక్క పెట్టడం అనేది కొంచెం అందరికీ అంతుపట్టని విషయం అయిపోయింది. గొంతులో పచ్చి వెలకాయ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి శిక్షలు వేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళేసి కారాగారంలో పెడతారు, వాళ్ళని బాధ్యతల నుంచి తప్పిస్తారని చెప్పని భావించిన జనానికి ఇంకా వాళ్ళు చాలామంది అధికారులు వాళ్ళు విధుల్లోనే ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. ఏ విధంగా అయితే దోపిడీలు, దొంగతనాలు చేసినటువంటి నాయకులు ఇంకా బహిరంగానే తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు కాళ్ళు రగరేసుకొని తిరుగుతూ ఉంటే ప్రజలకు కానీ శ్రేణులకు కానీ కొంత మనస్తాపం కలుగుతున్నమాట మాత్రం వాస్తవం. కాకపోతే 100 రోజుల్లోనే అది పూర్తి అయిద్దని భావించడం కూడా ఒక రకంగా అత్యాశ అవుతుంది. కానీ వాళ్ళ మీద ఇంకా అభియోగాలు వీళ్ళు ఎందుకు మాపలేకపోతున్నారు, వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నా కూడా ఎందుకు వీళ్ళ స్పందన సరిగ్గా లేదనేది మాత్రం చాలామంది మధ్యలో తెలుస్తున్న ప్రశ్న. ముఖ్యంగా ఇప్పుడు శ్రీవారి లడ్డూకు సంబంధించింది. అంటే మనకు ముఖ్యంగా లడ్డు అనే పదాన్ని ఉపయోగిస్తున్నామే తప్ప శ్రీవారికి సంబంధించిన ప్రసాదాల్లో కూడా కల్తీ జరిగిందనేది, అలాగే నిత్యాన్నదానం చాలా
ఇబ్బందికరంగా అది రుచికరంగా లేకుండా కూడా పెట్టారనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. తిరుపతి పైన కొండ మీద చాలా ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేశారనేది కూడా మనకు తెలుస్తున్నటువంటి విషయం. రెండోది దానికి సంబంధించి ఈ పలహారాలు తయారు చేసే దినుసుల్లో కూడా నాసిరకం దినుసులు వాడారని చెప్పి మనకు అర్థమైపోతా ఉంది. రెండోది ఎప్పుడో 40-50 సంవత్సరాల నుంచి నందిని నెయ్యివారు ఆ దేవదేవునికి ప్రసాదానికి సంబంధించిన దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పంపిస్తూ ఉంటే ఏ కారణం మీద వాళ్ళని తొలగించారు, అంతకంటే చాలా తక్కువ రేట్లో వీళ్ళు ఇస్తారంటే ఎలా నమ్మారు? రైట్. అంటే ఇక్కడ దీని మీద సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కదా సార్. అంటే నెయ్యిలో కల్తీ జరిగిందా లేకపోతే లడ్డూలో కల్తీ జరిగిందా ఫస్ట్ ఇది చెప్పండి అని మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు అసలు అవగాహన లేకుండా మొత్తం అంటే పూర్తి సమగ్ర వివరాలు తెలుసుకోకుండా మీరు ఎట్లా మాట్లాడారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని అసలు మనం ఎట్లా చూడాలంటారు? దానికి ప్రభుత్వ పరంగా అంటే దేవాదాయం తరపున అంటే తిరుపతి దేవస్థానం తరపున వాదించే న్యాయవాది కూడా సరివిధంగా సమాధానం ఇవ్వలేదనేది మాత్రం మనకు అర్థమైపోతుంది. అక్కడ మాత్రం లోపం ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకి నాకున్న సందేహాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు నెయ్యి అనేది లడ్డు గురించి అడిగారు ఆయన. నెయ్యిలో కల్తీ జరిగిందనేది దానివల్లే మిగిలిన అన్నింటిలో ఈ నెయ్యి వాడతారు కాబట్టి కల్తీలో జరిగిందండి. ఎప్పుడూ వాళ్ళ అధికారంలో ఉండంగా ఉన్నటువంటి లడ్డులు ఇప్పుడు దాకా ఉంటాయా? వీళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయా ఇప్పుడు దాకా? వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి గనక చూస్తే దాంట్లో గనక వీళ్ళు అనుకున్నట్టు నెయ్యి కల్తీ అనేది కనపడితే దాని మీద విచారణ చేస్తే సరిపోతుంది కదా. ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్ళారు. ఏరా వాళ్ళకి వీళ్ళు లేఖలు పంపారు. అలాగే సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి విచారణకు రండి అని చెప్పారు. వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. దాని గురించి జూలై 23వ తారీఖు నివేదిక అందిన తర్వాత సహజంగా ఏంటంటే ఇప్పుడు ఒక విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు చాలామంది కూడా. మనకి అత్యుత్తమమైనటువంటి న్యాయస్థానం ఏంటి భారతదేశంలో? ఢిల్లీలో ఉన్నటువంటి అత్యుత్తమ న్యాయస్థానమే కదా. అక్కడికే వాళ్ళకు సంబంధించిన తీర్పు ఇచ్చిన తర్వాత ఇంక మనం ఏ న్యాయస్థానానికి వెళ్ళాం కదా. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా మొత్తం మీద ఈ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి నివేదికలు వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకి పత్రాలు ఇచ్చి అంటే ఇది సరైందా కాదా అనేది ధృవీకరణ పత్రాలు ఇచ్చే ప్రథమ సంస్థ దగ్గరికే వెళ్ళారు కదా వీళ్ళు. ప్రథమ సంస్థే వివరంగా ఇచ్చినప్పుడు ఇక వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అయినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలా? ముఖ్యమంత్రి ఆయన ఇంక వేరే వాళ్ళ? ఇది రాష్ట్ర సమస్య, దేశ సమస్య. ముందుగా స్పందించాల్సింది వీళ్ళ వాళ్ళ? అసలు అయినా వెళ్ళిన వ్యక్తులు ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? రాష్ట్ర న్యాయస్థానం ముందు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? దీని గురించి పట్టించుకోవాల్సింది న్యాయస్థానాలు ఇక్కడ కదా, రాష్ట్రం కదా దాని గురించి పరిశోధించాల్సింది. సరాసరి సుప్రీం న్యాయస్థానానికి వెళ్తారా వీళ్ళు? దాన్ని అసలు అనుమతించవచ్చా? గతంలో ఎట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పారు, ఇదే న్యాయస్థానాలు చెప్పినాయి కదా. నిన్న వాళ్ళు వ్యక్తం చేసినట్టు స్వతంత్ర సంస్థలతో చేయాలా అనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు సిబిఐ గురించి ఈ మధ్య కాలంలో క్రేజీ వాళ్ళ యొక్క ఉదంతంగా వచ్చినప్పుడు మీరు పంజరంలో చిలకలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడింది ఈ న్యాయస్థానం వాళ్లే కదా. అంటే మీరు ఒకదానికి ఇంత వ్యత్యాసం మీరే చెప్తా ఉంటే ఎట్లా? ముఖ్యమంత్రి గారు మాట్లాడకుండా ఎవరు మాట్లాడతారు దీని గురించి? ప్రాథమికంగా మాట్లాడినప్పుడు దాంట్లో జరిగిందా లేదా అని చెప్పి తెలిసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి వాస్తవం ఉందా లేదా అప్పుడు మీరు ఆయన మీద ఏదైనా చర్యలు తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. అంతేగాని మీరు ఎలా మాట్లాడతారంటే ఆయన మాట్లాడకుండా ఎవరు మాట్లాడతారు? వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? బాధ్యత ఎవరిది? సరిదిద్దాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. మరి ఈ ప్రభుత్వానికి అధికారి ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. కాబట్టి ఆయన కదా మాట్లాడేది. దాని గురించి కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ న్యాయమూర్తి మీద చాలా మందికి ధర్మ సందేహాలు ఉన్నాయి. 2013లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమాస్తులకు సంబంధించి వాదనలు వినిపించినటువంటి న్యాయవాదిన నిజంగా ఆయన అసలు ఉండకూడదు. ఈ విచారణకు వచ్చినప్పుడు తప్పుకోవాలి ఆయన. గతంలో చాలా మంది న్యాయమూర్తులు తప్పుకున్నారు. తప్పుకోకుండా ఆయన మాట్లాడాలంటే ఇప్పుడు ప్రజలందరికీ ఒక అపనమ్మకం ఏర్పడిపోతా ఉంది.